రావచ్చు, సిక్కులు రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు. అయినా కానీ దేవుడు కాపాడేవాడు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. మనం ఎంతో బాధలో ఉండి కష్టంలో ఉండి ఆయనకు మనము మొరపెడుతూ ఉంటాము. మొరపెట్టినప్పుడు ఆయన మన మొరలను ఆలకించి కావలసినటువంటి మేలులు ఆశీర్వాదాలు దయచేవాడుగా మన ప్రభువు మనకు తోడుగా ఉన్నారు. మొట్టమొదటిగా మనం ఎందుకు వస్తున్నాయి అని మనము ఒకవేళ బాధపడినా ఆందోళన పడినా కానీ దేవుని ప్రణాళికలో మనము బాగున్నప్పుడు ఒకలాగుండి బాగోలేనప్పుడు ఒకలాగుంటాం కనుక బాగోలేనప్పుడే దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉంటాము. బాగున్నప్పుడు దేవుని గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయం. అందుకే దేవుడు అంటాడు, నువ్వు నాతో ఉండు, నాలో నిలువు, నాతో సహవాసం చేయి, నిన్ను ఎలాగ నడిపించాలో అట్టి రీతిగా నేను నడిపిస్తానని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక మనము సంతోషంగా ఉన్నప్పుడు దేవుని పట్టించుకోము, కష్టాలు ఉన్నప్పుడే దేవునిని మనము పట్టించుకుంటాం. మీరే కాదు, మేము కూడా అంతే. అందుకోసం దేవుడు మరలా మనము ఆయన సన్నిధానానికి వెళ్ళేలాగా, ఆయన సన్నిధానంలో మోకరించేలాగా దేవుడు మనలను ఆయన ప్రణాళికాబద్ధంగా నడుపుతాడు. మరొక మాట కూడా బైబిల్లో ఉంది, మీరు బాధలు అనుభవించేటటువంటి శక్తి కొలదే మీకు శోధనలు దేవుడు పెడతాడు, చనిపోయేటటువంటి పరిస్థితి మీకు రానివ్వను అని బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంది. ప్రియమైన బిడ్డలారా, అందుకోసం మనం ఈ కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధానంలో ఎక్కువగా మనము ఆయన ఆరాధించాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. పదే 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 ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రార్థన చేస్తూ ఆయనలో మనం గడుపుతూ ఉంటే బాధలు ఉన్నాయని అక్కడికి ఇక్కడికి వెళ్ళి మనము కాలక్షేపం చేయకూడదు. బాధలు ఉన్నప్పుడే దేవుని సన్నిధానంలో ఇంకెక్కువగా కనపడాలి. దేవుడు అందుకోసమే కదా ఈ శ్రమలు, ఈ శోధనలు మనకు పెట్టేదైనా. శ్రమలు వచ్చినాయి కదా, శోధనలు వచ్చినాయి కదా, మందు దాగి పడుకుందాము, సంతోషంగా అటు ఇటు తిరుగుదాము అనుకుంటే కుదరదు. బాధలు ఉన్నప్పుడు దేవుని సమ్ముఖం ముందు ఎక్కువగా మనము కనపడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు కూడా నువ్వు దేవుని దగ్గర రాకపోతే ఇంకా నీ బాధలు తాకడం సంగతి పక్కన పెడితే ఇంకా మనకి శ్రమలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కనుక యోబుని మనం చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం. యోబుకి శ్రమ వచ్చిందని అటు ఇటు పారిపోలే, దేవుని సన్నిధానంలో ఉన్నాడు. స్నేహితులు వచ్చి చెప్పినా, భార్య వచ్చి తిట్టినా, బంధువులు విడిచిపెట్టినా దేవుని సముఖంలో నుంచి ఎక్కడికి కూడా బయటికి వెళ్ళలేదు. బురదలు వస్తుంటే బూడిద రాసుకున్నాడు, మోకరించాడు, గోనె పట్టు కట్టుకున్నాడు, దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ స్థితి దేవుడు కల్పించాడని అనుకోలేదు. ఏదో నేను తప్పు చేశాను, పాపం చేశాను కనుక నాకు శ్రమ వచ్చిందని దేవుని సన్నిధానంలో ప్రాధేయపడ్డాడు. దేవుడు మరలా అతన్ని లేవనెత్తాడు. అంతకు ముందు ఉన్నటువంటి స్థితి కంటే 3 రెట్ల ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. చక్కని జీవనాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. మనం బాధలు వచ్చినప్పుడే దేవుని సన్నిధానంలో ఎక్కువగా మనం గడపాలనే సత్యాన్ని మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోండి. రెండవది, దేవుడు చూసేది ఏంటంటే నీ క్రమశిక్షణ దేవుడు చూస్తాడు. నీ క్రమశిక్షణ, నీవు క్రమముగా దేవునిలో ఉండేటటువంటి స్థితిని దేవుడు చూస్తాడు. క్రమాన్ని దేవుడు మెచ్చుకుంటాడు, అక్రమాన్ని దేవుడు మెచ్చుకోడు, శిక్షిస్తాడు. క్రమమైన పద్ధతిలో దేవునిలో ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. మరి ఈ ఆరాధన కూడికలో మనం న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం కనుక 9వ అధ్యాయంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేయలాగున మొదటి వచనం చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి మనం వెళ్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుదాము. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి మీకు ఏది మంచిది, మనుషులందరూ
మిమ్మల్ని ఏలుట మంచిదా? చాలండి, ఒక్క మనుషుడు మిమ్ము ఏలుట మంచిదా అని సెలవిచ్చారు. చిన్ని ప్రార్థన చేసి వాక్య భావనకు వెళ్దాం. తలలు వంచండి, ప్రార్థన ఎక్కిపించండి. ప్రేమల తండ్రి, కృపల దేవాంధ్రమునైనా ఎంతవరకునైనా పాటలు ఎందుకు తోడుకున్న దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డలు వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బట్టి, ఇరుకులు బట్టి, ఇబ్బందులు బట్టి, మీరు చేసిన మేలును బట్టి, మంచిని బట్టి సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. వారి సాక్ష్యాన్ని మీరు వినినారు కనుక సాక్ష్యాన్ని బట్టి వారికి నాయన ప్రభు రావాల్సిన ఆశీర్వాదాలు, దీవులు వారి మీదకి రప్పించండి. మీ దక్షిణ హస్తం చాచి, గాయపడిన హస్తం చాచి వారిని అందరిని కూడా ముట్టి వారికున్న ప్రతి అక్రత తీర్చండి. ఈ సమయం ముందు చదవబడినట్లు లేఖన భాగాన్ని కూడా విరిచి వడ్డించండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయాన్ని ప్రభు ధ్యానం చేసుకోబోతుండగా ఈ గ్రంథంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు ప్రభునైనా మేము ప్రభు అర్థం చేసుకోవడానికి వెనకల చెవులు, గ్రంథికల హృదయం అంగీకరించే మనసు ఆనందించి ఆత్మను దయచేయండి నైనా. మరి ముఖ్యమో ప్రభు, నీ దాసుడు ప్రభు ఉట్టువాడు మట్టివాడు తండ్రి, నీ దాసుని మీరు నిలబెట్టుకోండి ప్రభు. నీ దాసుని అరికాలు మొదలుకొని నడినెత్త వరకు కూడా ప్రభు మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి నైనా. నీ దాసునికి మీరే నోటికి బోరగా ఉండి మీరే మాట్లాడమని, ఈ సమయం ముందు నీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ కూడా ఆదరించమని యేసయ్య నామమును అడిగి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 9వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమని రాయబడింది? యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల ఎదుగు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ ఇలాగ చెప్పాను అని అన్నమాట మనం చూస్తున్నామండి. మొదటి లైన్లోనే మొదటి వచనంలో మనం ఏం చూస్తాం? మనం యెరుబ్బయలు అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. యెరుబ్బయలు అంటే ఎవరు? 7వ అధ్యాయము మొదటి వచనంలో మనం చదువుతామండి. యెరుబ్బయలు అంటే గిద్యోనుకు మరొక పేరు. యెరుబ్బయలు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. యెరుబ్బయలును అడ్డగించుటకు నీవెంత మాత్రపు దానవు అనేటువంటి ఒక పాటలో వచ్చిన రాత్రి మనం చూసాము. యెరుబ్బయలును అడ్డగించడానికి అంటే గిద్యోనును అడ్డగించడానికి ఎవరికి కూడా అంత బలము లేదు అనేటువంటి సత్యాన్ని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ప్రియమైన బిడ్డలారా, గిద్యోనుకున్నటువంటి బిరుదేమిటి? దేవుడు వచ్చి గిద్యోనుతో చెప్తున్న మాట ఏంటి? పరాక్రమము గల బలాఢ్యుడా అని బిరుదునిచ్చాడు దేవుడు. అంటే పరాక్రమము గల బలాఢ్యుడా అంటే నీ ముందు ఎవరు కూడా పనిచేయరు. నీకున్న శక్తిని బట్టి, నీకున్న ప్రభావాన్ని బట్టి, నీకున్నటువంటి బలాన్ని బట్టి, ఈ బలం ఎవరిచ్చిందని? దేవుడు ఇచ్చినటువంటి బలం ఇది. దేవునికి స్తోత్రం కలుగునగాక. కండలు పెంచి ఎక్సర్సైజ్ చేసి పెంచుకున్నటువంటి శక్తి కాదు ఇది, బలం కాదు. దేవుడు ఒక మనిషికి బలం ఇస్తే, ఒక మనిషికి శక్తిని ఇస్తే, ఒక మనిషికి ధైర్యాన్ని ఇస్తే, ఒక మనిషికి నిలబడేటువంటి విశ్వాసాన్ని దేవుడు దయచేస్తే ఈ లోకంలో అతనికి ఏది కూడా అడ్డు రాదు, ఏ సమస్య కూడా అతనికి ఉండదు అనేటువంటి సత్యాన్ని తెలియచేయడానికి దేవుడు గిద్యోనుతో పరాక్రమము గల బలాఢ్యుడు అని చెప్పి గిద్యోనును పైకి లేవదీసి మిద్యానీలను ఓడించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో గత వారం మనం తెలియజేసుకున్నాము. 120,000 మంది వచ్చినటువంటి మిద్యానీయుల యొక్క సైన్యాన్ని దేవుడు గిద్యోనుతో ఎంతమందిని పంపించాడండి? వీళ్ళ కూడా 32,000 మంది బయలుదేరారు. కానీ 32,000 మందిలో కూడా 32,000 మందిని కాదని దేవుడు 300 మందితో గిద్యోనుతో పంపించి మిద్యానీయులందరినీ కూడా ఓడించినట్లుగా లేఖన భాగాల్లో చూస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చే బలం ఎంత గొప్పగా ఉంటుందో గిద్యోను చూసి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అటువంటి గిద్యోను కడుపున 70 మంది కుమారులు పుట్టారు. ఎంతమంది అండి? ఎంతమంది అమ్మా? 70 మంది కుమారులను గిద్యోను కన్నాడు. ఈ రోజున మనం ఎంతమందికి అంటాం? బహుశా కంటే ఒకరిని, 2 సహజం, 3 కొద్దిగా భారం, 4 అయితే ఇంకా భారం, 5 ఉన్నారంటే కొంత చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. 5 పిల్లల్ని కనడం అంటే ఆశ్చర్యం. ఇక 10 మంది కన్న వాళ్ళు చూస్తే మనం అబ్బురు పడుతూ ఉంటాము, పేపర్లో రాస్తూ ఉంటారు, టీవీలో చూపిస్తూ ఉంటారు. వారికి 10 మంది పిల్లలు సంతానమని ఎంతో గొప్పగా తెలియజేస్తూ ఉంటారు.
ఆ రోజుల్లో గిద్యోనుకు ఉన్నటువంటి సంతానము 70 మంది సంతానాన్ని గిద్యోను కన్నాడు. అందులో గిద్యోనికి భార్యలు కూడా చాలా మంది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందులో గిద్యోనికి పుట్టిన వారిలో 2 పేర్లని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించి ఉంచాడు. ఒక ఆయన పేరు అబీమెలెకు, ఇంకొక అతని పేరు లాస్ట్ చిన్నవాడైనటువంటి యోతాము. యోనాతాను కాదు, యోతాము. చిన్నవాడు యోతాము, అబీమెలెకు పెద్దవాడు. అబీమెలెకు దుష్టుడు, యోతాము మంచివాడు. ఈ సందర్భంలో మొదటి అధ్యాయంలో 9వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే అబీమెలెకు చాలా దుష్టుడై ఉండి తన తల్లి సహోదరుల దగ్గరికి వెళ్ళి ఆ సహోదరులతో చెప్పిన మాట ఏంటంటే, 70 మంది కుమారులు మిమ్మల్ని ఏలడం మంచిదా, ఒక్కడు మిమ్మల్ని ఏలడం మంచిదని చెప్పి వారిని ప్రేరేపించి వారిని ఒప్పించి అబీమెలెకు ఏం చేశాడు, రాజు కావాలని ఆశపడ్డాడు. గిద్యోను తర్వాత న్యాయాధిపతిగా ఇశ్రాయేలుని ఏలడానికి నాయకుడిగా తనకు తాను ప్రేరేపించుకుని తనకు తాను ప్రతిష్ఠించుకుని ఏం చేశాడు, న్యాయాధిపతిగా ఉండడానికి ప్రయత్నం చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నామండి. ప్రియమైన బిడ్డలారా, గమనించినట్లయితే ఈ అబీమెలెకు చెడ్డవాడిని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఈ చెడ్డతనం ఎలా చేశాడో తెలిసింది. తన తండ్రికి ఉన్నటువంటి 70 మంది కుమారులను ఏం చేశాడో తెలిసింది, ఒక్క రాత్రి మీదే ఒక్క రోజునే వారి తలలు నరికి వారిని చంపించేశాడు. 70 మంది కుమారులను కూడా చంపేశాడు. 70 మందిలో ఆఖరి వాడైనటువంటి యోతాము మాత్రం తెలివిగా తప్పించుకొని ఆ దేశంలో నుంచి ఆ పట్టణంలో నుంచి దూరంగా పారిపోయాడు. అతడు పారిపోవడం కాదు, దేవుడు యోతామును తప్పించాడు 70 మందిలో నుంచి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అబీమెలెకు ఉన్నటువంటి కుట్ర కుయుక్తి ఏంటంటే, ఈ 70 మంది ఏలడానికి వీల్లేదు, నేను ఒక్కనే ఏలాలి. ఈ 70 మందిలో అబీమెలెకు ఎటువంటి వాడంటే దుష్టుడు. అబీమెలెకు యొక్క తల్లి ఎవరంటే పనికత్తె కుమారుడు ఇతను. అబీమెలెకు ఎవరండి, పనికత్తె కుమారుడు. నిజంగా చూడండి, గిద్యోను భార్యకి పుట్టిన వారు 70 మందిలో కొంతమంది ఉంటే ఈ యొక్క అబీమెలెకు పనికత్తె కుమారుడుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన బిడ్డలారా, 70 మందిని ఒకే రాతి మీద అబీమెలెకు చంపేశాడు కదా. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రంలో ప్రాణానికి ప్రాణం అన్నాడు దేవుడు. ధర్మశాస్త్రం నువ్వు పాటించాలి. ఎదుటివారి ప్రాణం తీయకూడదు, ఎటువారిని కించపరచకూడదు, ఎదుటివారికి నువ్వు ద్రోహం చేయకూడదు. అది కదా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధి విధానాలు. అయితే 70 మందిని అబీమెలెకు చంపేశాడు. చంపిన తర్వాత దేవుని ఉగ్రత కూడా అతని మీదకి వచ్చింది. కానీ అంతకంటే ముందుగా ఈ 70 మంది చంపిన తర్వాత యోతాము బయటికి తప్పించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఒకానొక రోజున యోతాము ఒక కొండ మీదకి ఎక్కి అబీమెలెకుతో మాట్లాడుతున్నటువంటి సమావేశాన్ని మాట్లాడుతున్నటువంటి చరిత్రను ఈ మధ్యాహ్న కాల సమయం మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు మనము 7వ వచనం నుంచి మనము చదువుతాము. 7వ వచనం నుంచి ఆ పైన ఉన్న వచనాలన్నీ కూడా ఇదే. అబీమెలెకు 70 మందిని చంపడం, అబీమెలెకు తన పితరుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, 70 మంది మిమ్మల్ని ఏలడం మంచిదా, నేను ఒక్కడిని ఏలడం మంచిదని చెప్పడం, చెప్పిన తర్వాత వారు కాపు కాసి 70 మందిని ఒక రాత్రి మీద చంపేయడం, ఇవన్నీ జరిగినటువంటి చరిత్ర 6 వచనాల వరకు జరుగుతూ ఉంటది. 7వ వచనంలో యోతాము ఒక కొండ మీదకి ఎక్కి కొండ మీద నుంచి మాట్లాడుతున్నటువంటి విషయాలు ఈ సమయం ముందు మనం జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం చూద్దామండి. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి ఆ గెరిజీము కొండ కొప్పును నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లా, నేను ఎవరితో చెప్తున్నాడు, షెకెము రాజులతో చెప్తున్నాడు. కొండ మీద నిలిచి 70 మందిని చంపేశాను కదని సంకలు కొట్టుకుంటున్నాడు. 70 మందిని చంపేశాను, నేనే నాయకుడిని, నేనే రాజుని, ఇంకా నాకంటే ఎవరు ఎదురు నాకు లేదని అబీమెలెకు అనుకుంటున్న సందర్భంలో కొండ మీదకి ఎక్కి యోతాము ఒక ప్రకటన చేస్తున్నాడు. ఇక్కడ ఆ ప్రకటన షెకెము ప్రజలతో చేస్తున్నాడు. షెకెము ప్రజలు దేవుని బిడ్డలకు సహకారము చేయవలసిన వారు. కానీ
అబీమెలెకు సహకారం చేసి అబీమెలెకు తొత్తులైపోయి వారు 70 మంది చంపడానికి వారు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు వారితో మాట్లాడడానికి యోతామును ఒక కొండ, గెరిజీమని కొండపైకి పంపించి కొండ మీద నుంచి యోతాము మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? షెకెము ప్రజలారా, మీరు నా మాటలు వినినలా దేవుడు మీ మాట కూడా వింటాడు అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ షెకెము ప్రజలారా, అబీమెలెకు మాట వింటే దేవుడు మీ మాట వినడు. నా మాట వింటే దేవుడు మీ మాట కూడా వింటాడు. నాకు సహకారం చేస్తే దేవుడు కూడా మీకు సహకారం చేస్తాడు. నాకు మీరు ఉపకారం చేస్తే దేవుడు మీకు కూడా ఉపకారం చేస్తాడు అంటూ యోతాము ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 8వ వచనం జాగ్రత్తగా వినండి. నేను మీకు ఒక కథ చెప్తాను, మీకు ఒక విషయాన్ని చెప్తాను, మీకు ఒక చరిత్ర చెప్తాను, దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి అని ఈ యోతాము ఏం చేస్తున్నాడో తెలుసండి. ఒక చిన్న కథను వారికి షెకెము ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఎక్కడి నుంచి? గెరిజీము కొండ మీద నుంచి యోతాము ఒక కథ చెప్తున్నాడు షెకెము ప్రజలకు. ఈ కథలోనే సారాంశం అంతా కూడా దాగి ఉంది. దేవుని ప్రజల యొక్క సారాంశము, దేవుని ప్రజల యొక్క ఇష్టానుసారాలు, దేవుని ప్రజలకు ఉండవలసిన లక్షణాలు ఈ కథలోనే యోతాము మనకు తెలియజేస్తున్నాడు. మనసు పెట్టి, హృదయం పెట్టి మనము కొద్ది మాటలు వింటే మన జీవితాలు కూడా బాగుంటాయని సత్యాన్ని లేఖనం మనకు తెలియజేస్తుంది. అందుకు చెప్తున్న మాట చూడండి. చెట్లు తమ మీద రాజును ఒక్కరిని అభిషేకించుకోవాలని మనసు కలిగి బయలుదేరి మమ్ముని ఏలుమని ఒలీవ చెట్లను అడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను నరులను దేని వలన సన్మానించుదురో ఆనా తైలముని యకమాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనని వాటితో చెప్పాను. ఇక చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, చెట్లు తమ మీద రాజుగా ఉండాలని ఒక రాజును ఎన్నుకోవడానికి చెట్ల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నట్టుగా ఈ సంభాషణ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చెట్ల మీద రాజుగా ఉండడం ఏంటి? చెట్లు ఏమైనా నడుస్తాయా? చెట్లు ఏమైనా యుద్ధం చేస్తాయా? చెట్లు ఏమన్నా ఎక్కడికైనా నడిచి అవి ఏమన్నా ఆలోచన చేస్తాయా అని మనకి అనుమానం రావచ్చు. దేవుడు చెట్ల ఉపమానాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు ఉంచారు అన్నటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు భూమి మీద సృష్టించిన ఏదియు కూడా నిష్ప్రయోజనము కాదని పేతురికి వచ్చినటువంటి దర్శనములో దేవుడు పలికినటువంటి, ఆకాశవాణి పలికినటువంటి మాట. నాలుగు అంచులు పట్టినటువంటి దుప్పటి ఒకటి పేతురు గారు మా ప్రార్థన చేసుకుంటుంటే మధ్యాహ్నం వేళ పేతురు దగ్గరికి 4 జంగిలు పట్టినటువంటి చతుష్పాద జంతువులు కలిగినటువంటి ఒక దుప్పటి కిందకి తిప్పబడి పేతురు ఆకలిగా ఉన్నప్పుడు పేతురు లేచి వీటిని చంపుకు తినని దేవుని మాట విన్నపడప్పుడు పేతురు పైకి లేచి అంటాడు, ప్రభు అసిద్ధమైన ఏమీ కూడా నేను ఎప్పుడూ తినలేదు, ఇప్పుడు కూడా తినమని నన్ను అనొద్దు అన్నాడు. అప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, దేవుడు సృష్టించిన వాటిలో ఏది కూడా నిష్ప్రయోజనమైనది కాదు, అపవిత్రమైనది కూడా కాదని దేవుడు అక్కడ తెలియజేస్తాడు. అలాగే ఆది కాండంలో మనం చూసినప్పుడు దేవుడు వృక్షములను సృష్టించినప్పుడు, ఫలములను సృష్టించినప్పుడు, నదులను, ఆకాశ నక్షత్రాలను ఇవన్నీ కూడా సృష్టించిన తర్వాత, ప్రతి విషయంలో సూర్యచంద్రుని సృష్టించిన తర్వాత దేవుడు ఏమని రాశాడు తెలుసా? దాని కింద ఆ వచనాల కింద ఇవి మంచిది, ఇవి మంచివి, ఇవి మంచివి అని ప్రభువు ప్రతి చోట కూడా ఆయన తయారు చేసిన, సృష్టించిన ప్రతిదీ కూడా మంచిది అని ఆయన చెప్పడం మనము ఆది కాండంలో చూడగలుగుతాం. అంటే దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా మంచిదే, ప్రతిదీ కూడా మంచిదే. చెట్లలో చాలా చెట్లు ఉన్నాయి, కూరగాయల్లో చాలా కూరగాయలు ఉన్నాయి. మనకి చేదు కూరగాయలు ఉన్నాయి, తీపి కూరగాయలు ఉన్నాయి, ఒగరుగా ఉన్న కూరగాయలు కూడా ఉన్నవి. అవన్నీ కూడా మంచివే. కాకరకాయ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అమ్మ ఒకవేళ కాకరకాయ కూర వండింది అనుకోండి, అది చేదుగా ఉంటుంది కదా తినేటప్పుడు. ఏమనుకుంటాం మన చిన్నపిల్లలు అయితే ఏమనుకుంటారు తెలుసా? దేవుడి కాకరకాయ కూరని ఎందుకు సృష్టించాడు, ఈ కాకరకాయలను ఎందుకు సృష్టించాడు, ఈ కాకరకాయ కూర వండి మా అమ్మ నాకు పెట్టి నోరంతా చేసేస్తుంది, దేవుడు ఇది సృష్టించకుండా ఉంటే బాగుండును అని పిల్లలు అనుకుంటారు. వారికి ఏం తెలుసు?
షుగర్ పేషెంట్లు తినవలసింది దాన్నే తినాలి. షుగర్ పేషెంట్లు దాన్నే తినాలి. తీపి ఎక్కువ తిన్నా ప్రమాదమే, పులుపు ఎక్కువ తిన్నా ప్రమాదమే, కారం ఎక్కువ తిన్నా ప్రమాదమే కదండి. ఏది ఎక్కువైనా ప్రమాదమే. కానీ అన్ని కలగలిపి ఒక రోజున ఒకటి సమానంగా మనం తింటుంటే ఆరోగ్యం మనకి బాగుంటుంది. కాకరకాయ కూర కూడా చాలా మంచిది. ఎందుకు దేవుడు సృష్టించాడు అనడం కంటే దేవుడు దీన్ని ఎందుకు సృష్టించాడు, దీనిని మనం తిందాం అనేటువంటి ఆలోచన రావడం చాలా శ్రేష్టమైన ఆలోచనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుడు భూమి మీద సృష్టించిన ప్రతిదీ కూడా మానవునకు పాఠాలు నేర్పిస్తుందనే సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చెట్లన్నీ కలిపి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళినవి, ఆ చెట్టుతో మాట్లాడుతున్నవి. ఏ చెట్టు అంటే మొట్టమొదటిగా ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ చెట్లన్నీ కలిపి వెళ్ళి ఒలీవ చెట్టుతో మాట్లాడుతున్నావు. ఒలీవ చెట్టు నీవు మా మీద రాజుగా ఉండడానికి నీకు ఇష్టమా అని వారు వెళ్ళి ఒలీవ చెట్టును అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియజన బిడ్డలారా, అడుగుగా ఒలీవ చెట్టు ఏమని సమాధానం చెప్పింది? ఒలీవ చెట్టు ఏమని సమాధానం చెప్పింది చూడండి ఒకసారి, చదవండి అమ్మా. దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించెదరో తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటికి సమాధానము చెప్పింది. ఎవరో? ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు పరిశుద్ధ గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి చెట్టు. ఒలీవ చెట్టులో ఉన్నటువంటి ఉపయోగాలు మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. దేవుని మందిరంలో దీపాలు వెలిగించడానికి వాడేట నూనె కొబ్బరి నూనె వాడరు, పామాయిల్ వాడరు, ఇంకే వేరే నూనె వాడరు. కానీ ఒలీవ నూనెతో ఒలీవ తైలములతో దీపారాధన మందిరములో ప్రత్యక్షపు గుడారములో ఒలీవ నూనెతో దీపారాధన చేసేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒలీవ చెట్టు శ్రేష్టమైనటువంటి చెట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఒలీవ చెట్టు ఆహారంలో వాడేవారు, ఆశీర్వాదాలకు చిహ్నముగా వాడేవారు ఒలీవ నూనెని. ఒలీవ నూనె కొన్న శ్రేష్టత ఏంటో తెలుసండి. ఎవరినైనా దైవ సేవకుని అభిషేకించాలంటే, ఏదైనా మందిరాన్ని అభిషేకించాలంటే, ఏదైనా ప్రత్యక్ష గుడారాన్ని ఇక్కడ నుంచి తీసి వేరే చోట దాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఒలీవ నూనెని ఏం చేసేవారంటే చిహ్నముగా ప్రతిష్ఠించడానికి, ఆశీర్వాదాలు కుమ్మరించడానికి ఒలీవ నూనెని వాడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఒలీవ నూనె గురించి హబక్కూకు గ్రంథంలో కూడా చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయో చూద్దామండి. 3వ వచనం 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం హబక్కూకు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనము చూడగలుగుతాం. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, చూద్దాం ఒకసారి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండాను, రాక్ష చెట్లు పల్లెంపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పంట పైరుకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను ఏమనంటే నేను యెహోవా యందు నేను ఆనందించేదనని హబక్కూకు గ్రంథంలో ఒలీవ చెట్టు గురించి కూడా అక్కడ రాయబడి, ఒలీవ చెట్టు యొక్క శ్రేష్టత అంత గొప్పదన్నటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో సబ్బులు మనం వాడుతున్నామండి. సబ్బు వాడుతున్నామా? సబ్బులు ఎలా తయారు చేస్తారు తెలుసా? కొన్ని కెమికల్స్ కలుపుతారు. కెమికల్స్ కలిపిన తర్వాత అందులో కూడా మళ్ళా నూనె కలుపుతారు, కొబ్బరి నూనె కలుపుతారు. శ్రేష్టమైనటువంటి కొబ్బరి నూనె దాంట్లో కలిపిన తర్వాత సబ్బును తయారు చేసి దాన్ని ఆరబెట్టితే సబ్బు తీసేవారు. తయారు చేస్తే దాని మీద పేరు ముద్రేస్తే ఇదివరకు ఎక్కువగా సబ్బులు ఏమి వాడేవారు తెలుసా? లక్ష సబ్బులు ఎక్కువగా వాడేసేవారు. అమామ సబ్బులు కూడా ఎక్కువ వాడారు. లక్ష సబ్బు ఎందుకు వాడేవారు అంటే అందంగా వచ్చేస్తాను యాడ్లు ఇచ్చేవాడు. ఒక తెల్లని అమ్మాయిని యాడ్లో పెట్టి లక్ష సబ్బు వాడుతున్నట్టుగా యాడ్ వేసి సబ్బులన్నీ కూడా వారు అమ్మేసుకున్నారు. అలాగ అనుకుని తీసుకొచ్చి మీరు రాసుకుంటే నల్లగా తయారైపోయేవారు ఆ రోజున. ప్రియమైన బిడ్డలారా, సబ్బులలో నూనె వాడేవారు, తైలమును వాడేవారు
ఆ రోజుల్లో ఇశ్రాయేలు కాలంలో సబ్బుల తయారీలో ఏం వాడేవారు తెలుసండి? ఒలీవ నూనెను సబ్బులలో తయారీగా వాడేవారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒలీవ నూనె ఏ గాయం మీద వేసినా కానీ ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు గాయం మీద వేసి ఆ నూనెను రాసుకుంటే ఆ నూనె ఆ గాయాన్ని మాన్పేది. ప్రియదనబట్లారా, ఒలివ చెట్టుకు అంత శ్రేష్టతను దేవుడు ఒలివ చెట్టుకు ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని సేవకు దేవాలయాలలో వాడబడడానికి ఒలివ నూనె వాడేవారు. దైవపరంగా గాయాలు వైద్యపరంగా గాయాలు మాన్చడానికి గాయాలు మాన్పే ఆయింట్మెంట్లు కూడా ఒలివ నూనెను వారు ఆ రోజుల్లో వాడేవారు. విశ్వాసానికి స్థిరత్వానికి గుర్తుగా బైబిల్లో ఒలివ చెట్టును ప్రస్తావించేవారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని కృప, ఒలివ తైలము దేవుని కృపకు గుర్తుగా పరిశుద్ధ గ్రంథంలో చాలా సార్లు మనం చూస్తున్నాం. ఆశీర్వాదానికి గుర్తుగా కూడా ఈ ఒలివ తైలాన్ని, ఒలివ చెట్టును మనం చూస్తున్నాం. విశ్వాసానికి గుర్తుగా ఒలివ చెట్టును పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఐక్యత, బైబిల్లో 2 ఒలివ చెట్లు కలిసి పనిచేయడం ఐక్యతను గురించి తెలియజేసేదిగా పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలన్నీ కూడా ఒలివ చెట్టు గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తన గ్రంథం 128వ కీర్తన 3వ వచనంలో అప్పుడప్పుడు మన కుటుంబాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ప్రారంభించినప్పుడు చెబుతూ ఉంటాము. 128వ కీర్తన 3వ వచనం చదవండి ఒకసారి. ఏమని రాయబడింది? కుటుంబాల ఆశీర్వాదానికి కారణమైనటువంటి ఆశీర్వాదాలు చెప్పేటప్పుడు 128వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తాం. నీలో ఒకటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఏ మొక్కలండి? అవి ఒలీవ మొక్కల వలె ఉందని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒలీవ చెట్టు చాలా శ్రేష్టమైందండి. ఒలీవ చెట్టులాగా మనం ఈ రోజున బతకగలిగితే, జీవించగలిగితే, ఒలీవ చెట్టును ఆశీర్వదించినట్టుగా దేవుడు నిన్ను నన్ను కూడా అయినా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. నీ ఒలీవ చెట్టులాగా ఉన్నావా, మొండ్ల పొదలాగా ఉన్నావో ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలో చెట్ల గురించి దేవుడు వ్రాయించడానికి, వాటి శ్రేష్టమైన జీవితాన్ని మనకు తెలియజేయాలని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన కొరకు చెట్ల గురించి ఉపమానం రాస్తాడు. ఒలివ చెట్టు ఏమందో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందామని. ఏమంది ఒలివ చెట్టు? ఒలివ చెట్టును చెట్లన్నీ వెళ్ళి అడగగా ఒలివ చెట్టు ఏమని సమాధానం చెప్తుందంటే, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో. దేవునిని మానవులను దేని వలన సన్మానిస్తారు? దేని వలన వారికి గౌరవం వస్తుంది? ఒలీవ నూనె వల్ల గౌరవం వస్తుంది. నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనని వాటితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒలివ చెట్టు ఏమంటుంది తెలుసండి? ఒలివ చెట్టు చెప్పే బాధ ఏంటంటే, నీకు దేవుడు ఏ పని అయితే అప్పగించాడో, దేవుడు దేని కొరకు నిన్ను నిర్ణయించుకున్నాడో, దేని కొరకు దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కడిగి పవిత్రపరిచి ఈ లోకంలో తన బిడ్డగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటును బట్టి నువ్వు జీవించాలే గాని దేవుడు చెప్పిన పనిని పక్కన పెట్టి దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆరాధనను దేవునికి ఇవ్వకుండా, దేవునిలో నువ్వు నడవకుండా, దేవునిలో నీ జీవితాన్ని గడపకుండా లోకములో గడుపుతున్నావు అనుకో, నువ్వు ఎటువంటి వాడవో తెలుసా? దేవుడిచ్చిన పనిని నీవు విస్మరించి నీ సొంత పనికి నీవు నడిచిన వాడిగా ఉంటావని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ఒలివ చెట్టుకు దేవుడు ఒక పనిని అప్పగించాడంట. ఒలివ చెట్టు చెప్తుంది ఇక్కడ, ఒలివ చెట్టు దేవుడు తనకు ఒక పనిని అప్పగించాడంట. ఏ పని అప్పగించాడు? దేవునిని సన్మానించడానికి, దేవునిని మహిమపరచడానికి, దేవుని మందిరములో ఒలివ యొక్క నూనెను ఉపయోగించుకునేలాగున ఆ నూనెను తయారు చేసేటటువంటి పనిలో అది నిమగ్నమై ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి గడియ కూడా నాలో నుంచి తైలము బయటకు రావాలి. ఈ తైలము దేవుని మందిరములో వాడబడాలి. దేవునిని గణపరచాలని
ఒలివ చెట్టు ఎప్పటికప్పుడు తన జీవితంలో దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఫలభరితమైన జీవితాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కొరకు పాటుపడడానికి ఈ ఒలివ చెట్టు ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికే కాదు, మానవులకు కూడా ఉపయోగపడాలని ఒలివ చెట్టును దేవుడు అక్కడ ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మానవులు శరీరానికి రాసుకునే సబ్బు కానీ, మానవులు దీపాలు వెలిగించుకుంటే దీపారాధన కానీ, ఆ దీపంలో పోసేటటువంటి ఒలివ తైలము కానీ, ఇవన్నీ కూడా మానవులకు కూడా తయారు చేసి అప్పగించాలనేటువంటి పనిని దేవుడు ఒలివ చెట్టుకు అప్పగించాడు కనుకనే ఒలివ చెట్టు వచ్చినటువంటి చెట్లు అన్నిటికి తనను రాజుగా ఉండమన్నటువంటి చెప్పడానికి వచ్చిన చెట్లతో ఒలివ చెట్టు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి, నేను దేవునిని మానవులను దేని వలన నరులను సన్మానించేటటువంటి తైలము నా తైలము నీ యొక్క మాని చెట్ల మీద రాజునయిండు అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని సమాధానం చెప్పింది. ప్రియజనములారా, ఇప్పుడు రాజుగా ఉండడం అంటే అర్థం ఏంటి? రాజుగా ఉన్నవాడికి వచ్చేదేంటి? గర్వం వస్తుంది. రాజుగా ఉన్నవాడికి వచ్చేదేంటి? ఎదుటి వారి మీద కోపం వస్తుంది. ఆ రాజ్యాన్ని నేను సంపాదించుకోవాలి, ఈ రాజ్యాన్ని నేను సంపాదించుకోవాలి, ఆ రాజుని నేను చంపాలి, ఈ రోజు నేను చంపాలి, ఆ ధనాన్ని దోసుకోవాలి, ఈ బంగారాన్ని సంపాదించుకోవాలి, ఈ వెండిని సంపాదించుకోవాలి. ఆ రాజుకున్న సైన్యం కంటే మన సైన్యం ఎక్కువగా ఉండాలని రాజు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు. రాజుకున్న పని అదే. మరలా రాజు ఏం చేస్తాడు? అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట. నేను చెట్ల మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి నాకేమైనా పనా? ఒలివ చెట్టు అంటున్న మాట. ఎప్పుడన్నా ఎవరన్నా మిమ్మల్ని ఆదివారం పని ఇంట్లో ఆదివారం మందిరం ఏంటమ్మా పనికి వెళ్దాంరా, ఆదివారంలో పనికి వెళ్తే డబ్బులు ఎక్కువ వస్తాయమ్మా, ఆదివారం ఖాళీ కదా ఊరు వెళ్దామమ్మా, మిగిలిన రోజులు పని చేసుకోవాలి కదా, సోమవారం నుంచి శనివారం వరకు పని చేసుకోవాలి, ఆదివారం నువ్వు మందిరానికి వెళ్తే వెళ్ళగా ఊరు వెళ్దాం ఖాళీగా ఉంది కదండి ఎవరన్నా మిమ్మల్ని అడిగారు అనుకో, మీరేం చెప్పాలి? ఒలివ చెట్టు చెప్పినటువంటి మాటను మీరు పలకగలిగేటటువంటి స్థితిలో మీరు ఉండాలి. ఆ స్థితి మీకు ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని మీద మీకు నమ్మకం ఉండాలి, దేవుని మీద విశ్వాసము, దేవుని మీద నమ్మిక మీకు ఉంటే ఒలివ చెట్టు చెప్పినట్టుగా మీరు కూడా చెప్పగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒలివ చెట్టు ఎంత మాధుర్యమైనటువంటి మాటలు చెప్తాను, వద్దనలేదు, పొమ్మనలేదు వారిని. కానీ నువ్వు రాజుగా నన్ను చేస్తావా, అయితే నేను వస్తానని కూడా అనలేదు. అధికారం ఇస్తానంటే ఎవరు కాదంటారండి? నేను అందరాలు ఎక్కిస్తానంటే ఎవరు కాదంటారు? నేను నాయకుడిగా చేస్తానంటే ఎవరు వద్దంటారు? నాయకుడికి ఉన్నటువంటి గౌరవం ఇంత అంతా కాదు, కానీ నాయకుడికి ఉన్న గౌరవం మీద కంటే దేవుని పని నెరవేర్చడం ఎంత గౌరవప్రదమైన జీవితమో ఒలివ చెట్టు మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒలివ చెట్టు ఆశీర్వాదానికి గుర్తు, ఆహారానికి గుర్తు. ఒలివ చెట్టు ఇతరులను గౌరవించడానికి గుర్తు. ఒలివ ఆయిల్ చాలా శ్రేష్టమైనది, అందుకే ఒలివ చెట్టు అంటుంది, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించెదరో ఆనా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద అటు ఇటు ఊతకు నేను వచ్చేదనా అని ఇక్కడ సమాధానం చెప్తుంది. వచ్చిన చెట్లకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలే. ఒలివ చెట్టుకున్నటువంటి విధి విధానాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు నన్ను సృష్టించాడు, దేవుడు నన్ను తయారు చేశాడు, దేవుడు నన్ను పెంచుతున్నాడు, దేవుడు నన్ను పోషిస్తున్నాడు కనుక నా తైలము దేవునికి తప్ప దేనికి కూడా ఉపయోగపడదు. నా తైలము మానవులకు తప్ప దేనికి ఉపయోగపడదు. నా తైలము ద్వారా వారిని నేను సంతోషపెట్టాలి, దేవుని గణపరచాలి, దేవుని గౌరవపరచాలి, మానవులను సంతోష పెట్టాలి, మానవులను గౌరవించాలి. దేవుడు నాకు అప్పగించిన పని ఇదే. నేను చేయవలసింది తెలుసా? నా తైలమును సమృద్ధిగా ఇచ్చి దేవుడిచ్చిన పనిని నేను నెరవేర్చాలి అని ఈ ఒలివ చెట్టు ఏం చేస్తుంది తెలుసండి? తనకున్నటువంటి స్థితిగతులు జ్ఞాపకం చేసుకొని వచ్చిన చెట్లతో చెప్తుంది, నేను రాజుగా ఉండి అటు ఇటు తిరగడానికి నేనే పిచ్చిదాన్నా? నా తైలమును దేవునికి నరులకును ఇవ్వకుండా నేను రాజుగా ఉండి అటు ఇటు ఊగిసలాడి నా తైలమును ఇవ్వకుండా ఉండడానికి నేనేమన్నా పిచ్చిదాన్నా? కనుక నేను మానవుల్ని దేవునిని నేను సన్మానించులాగన నా తైలమును వారికి ఇస్తాను అని ఒలివ చెట్టు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, నీవు ఈ రోజున ఏ చెట్టులాగా ఉన్నావు?
అభివృద్ధి పొంది దేవుని పనికి ఉపయోగపడేటువంటి చెట్టులాగా ఉన్నావా, లేకపోతే రాజుగా ఉండి అటు ఇటు తిరగడానికి ఇష్టపడేటువంటి చెట్టులాగా ఉన్నావా? ఈ మధ్యాహ్న కాల సమయం అందు నీవు జ్ఞాపకం చేసుకో. ఒలివ చెట్టుకున్నటువంటి జ్ఞానము, ఒలివ చెట్టుకున్నటువంటి విధి విధానాలు, ఒలివ చెట్టు దేవుడు ఎలాగైతే తను ఏర్పాటు చేస్తాడో, దేని కొరకు ఏర్పాటు చేస్తాడో ఆ ఏర్పాటును బట్టి ఒలివ చెట్టు చెప్తుంది. దేవునిని మానవులను సన్మానించకుండా, నా తైలముని ఇవ్వకుండా చెట్ల మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి నాకేమీ పని లేదా అని చెప్పింది ప్రియదని వెళ్ళారా. ఈ రోజున మన జీవితం దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. ఆయన శిలువ రక్తంతో నేను కడిగి పవిత్రపరిచాడు. నేను రోడ్డు మీద విడిచిపెట్టకుండా, లోకంలో నేను పడిపోయేదానిగా, చెడిపోయేదానిగా, నరకానికి వెళ్ళేదానిగా ఉండకుండా ఆయన సన్నిధానంలో ఉండే భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. ఈ లోకంలో చాలా మందికి భాగ్యం లేదండి. దేవుని మాటలు వినే భాగ్యం లేదు, దేవుని సన్నిధానం ఉండే భాగ్యం లేదు, దేవుని ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం లేదు. అనేక మంది లోకంలో నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. వారి జీవితాలు గతించిన తర్వాత ఎక్కడికి వెళ్తే వారి జీవితాల గురించి వారికి తెలియదు. కానీ దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. నీకు తెలియజేస్తూ నిన్ను దేవుని కృపలో ఆయన నడిపిస్తున్నాడు. కనుక నీవు కూడా దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని బ్రతుకును ఎందుకు ఇచ్చాడు అనేటువంటి జ్ఞానము కలిగి, తెలివి కలిగి నీవు ముందుకు సాగాలని పరిశుద్ధాత్ముడు దేవుడు మనకి ఈ ఒలివ చెట్టు గురించి తెలియజేస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయం ఈ ఒలివ చెట్టును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒలివ చెట్టు తన జీవితంలో తనకి ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తుంది. తన బాధ్యత ఏంటో ఆ ఒలివ చెట్టు గుర్తించింది. మరి నీ బాధ్యత ఏంటో నువ్వు గుర్తిస్తున్నావా? నువ్వు గుర్తించినట్లయితే దేవుని సన్నిధాన్ని విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. దేవుని పనికి కంటే ఏది నీకు ముఖ్యమో కాదు. దేవునితో సహవాసం చేయడం, దేవుని ప్రార్థన చేయడం, దేవునికి సాక్షిగా ఉండడం కంటే గొప్పతనం నీకు ఇంకోటి ఏమీ కూడా ఉండదు అనే సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఒలివ చెట్టును దేవుడు దీవించినట్లుగా నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. అందుకే భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఎలాగుంటారన్నాడు దేవుడు, ఒలివ చెట్ల వలె ఉంటాడని దేవుడు తెలియజేస్తాడు. అట్టి జీవితాన్ని, అట్టి కృపను మనం పొందుకుంటూ ఈ లోకంలో బ్రతుకుతాం. ఒలివ చెట్టు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనం కూడా మన జీవితంలో సాక్ష్యాన్ని పొందుకొని ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. వచ్చే వారం అంజూరపు చెట్టుని గురించి, ద్రాక్ష చెట్టుని గురించి, 4వదిగా మొండ్ల పదను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒలివ చెట్టుకున్నటువంటి ఆలోచన, ఒలివ చెట్టుకున్నటువంటి ధ్యానం, ఒలివ చెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని, నమ్మికని, ఒలివ చెట్టు తన జీవితంలో తను దేవుడు ఎలాగైతే ఏర్పాటు చేస్తాడో ఆ ఏర్పాటును బట్టి నడవడానికి ఇష్టపడింది. మనము కూడా అట్టి రీతిగా నడవడానికి ఇష్టపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను దీవించి మనలను ఆశీర్వదించును గాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవాంధ్రమునైనా ఈ సమయం అందునైనా నీ బిడ్డలమైన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. కొద్ది మాటలు మాతో ముచ్చటించినందుకు స్తోత్రాలు తండ్రి. నైనా న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో ప్రభా నైనా గిద్యోను కుమారుడైనటువంటి నేను ప్రభా అబీమెలెకునైనా 70 మంది కుమారులు ఒక్క రాతి మీద చంపి నాయకుడు అవ్వాలని, రాజు అవ్వాలని తలపోసినప్పుడు తండ్రి యోనాతాను తన గెరిజీము కొండ మీదకి ఎక్కి నేను ప్రకటన చేస్తున్నాడు, ప్రకటించుతున్నాడు, ప్రచురిస్తున్నాడు తండ్రి. నేను యోతాము చెప్పినటువంటి చరిత్ర కథను బట్టి నేను ప్రభా ఇదిగో చెట్లన్నీ కలిపినైనా తమ మీద రాజుగా ఉండడానికి ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒలివ చెట్టును అడిగినప్పుడు ఒలివ చెట్టు శ్రేష్టమైనటువంటి సంగతులు అక్కడ తెలియజేసింది. ఆ సంగతుల మీద జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. దేవునిని, మానవులను, నరులు దేనిని బట్టి సన్మానించుదురో ఆ నా తైలమునే ఇవ్వకుండా నేను చెట్ల మీద రాజునైండు అటు ఇటు ఇవ్వడానికి నేను వద్దునా అని ప్రభా ఒలివ చెట్టు సమాధానం ఇస్తుంది. మేమైతే ప్రభా మాకు ఎవరైనా అధికారం ఇస్తానంటే వెళ్ళిపోతున్నాం, ఆదివారం ఏదైనా డబ్బు ఇస్తానంటే వెళ్ళిపోతున్నాం, ఆదివారం నేను ప్రభు నీ సన్నిధానంలో ఉండకుండా ప్రభా ఎవరైనా ఏదైనా తాయిలాలు ఇస్తానంటే వెళ్ళిపోతున్నాం, ఆదివారమే ఊర్లో పెట్టుకుంటున్నాం. కానీ ప్రభా నువ్వు ఎందుకు ఏర్పాటు చేస్తావు, ఏ రకంగా ఏర్పాటు చేస్తావు, నీ బిడ్డలుగా ఎలాగ మమ్మల్ని నిర్మించుకున్నావో ఆ విషయాలన్నీ కూడా మేము మర్చిపోతున్నాం. ఒలివ చెట్టు చెప్తుంది, దేవుడు నన్ను నా తైలమును ఇవ్వడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నా తైలముతో దేవుణ్ణి మహిమపరచాలి, నా తైలముతో మానవులను సంతోషపెట్టాలి. ఆ తైలం ఇచ్చే బాధ్యత నాకు దేవుడు ఇచ్చాడని ఒలివ చెట్టు సందర్భంలోనైనా ప్రభు సాక్ష్యం ఇస్తుంది. నైనా మా జీవితంలో మేము కూడా ప్రభు నిన్ను సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి, నీ సన్నిధానంలో నిందారైతులుగా ఉండాలి. ఏ జీవితాన్ని మీరు మాకు ఇచ్చారో ఆ జీవితాన్ని ప్రభు నీ కొరకే వాడడానికి మేము ప్రయత్నం చేయాలి తండ్రి. నీకు ఇవ్వాల్సిన సమయాన్ని మీకు ఇచ్చి లోకంలో నుంచి మీరు తప్పింపబడి పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి మార్గంలో మీరు నడుస్తూ మీరు ఇచ్చేటటువంటి దీవుల్లో ఆశీర్వాదం పొందుకున్న భాగ్యం ప్రభా నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయండి.
కూడి వచ్చిన సంఘాన్ని అందరిని జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఒలివ చెట్టులాగా వారి జీవితాలు ప్రభు మలుచుకోవడానికి, ఒలివ చెట్టు గుర్తించినట్టుగా నీ బిడ్డల జీవితాన్ని కూడా గుర్తించుకోవడానికి కృప చూపించండి. దేవుడు నాకు ఈ శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు, ఈ భక్తి జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు నన్ను రక్షించాడు, పాపములో నుంచి నన్ను పక్కకు తప్పించాడు, మరణంలో నుంచి నన్ను విడిపించాడు. ఆయన బిడ్డగాని సాక్షిగా ఉండేటువంటి భాగ్యం నాకు ఇచ్చాడు కనుక ఆయన కొరకే నేను వాడబడాలి, ఆయన సన్నిధానంలో నేను వాడబడాలి, ఆయన సాక్షిగా ఈ లోకంలో జీవించాలి అనేటువంటి నేను ప్రభువా లక్షణాలు గుణము కలిగిన ఒలివ చెట్టులాగా ప్రభువా నీ బిడ్డలు కూడా ఆశీర్వదించబడడానికి నేను నీ కృప దయచేతురు కాక. నీ కూడి వచ్చిన సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకోండి, కూడి వచ్చిన సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యమును బట్టి ప్రభు నీ బిడ్డలను ఆశీర్వదించమని నిలబడిన అవసరం మరుగుపరిచి దేని అవసరం ముఖాంతరం వచ్చి మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నైనా వచ్చే వారం ప్రభునైనా మిగిలినటువంటి 3 చెట్ల గురించి కూడా మీరు ధ్యానం చేసుకునే కృపను మాకు దయచేదురుగా. కానీ నేను ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను నీ బిడ్డల హృదయాలలో ఫలింపచేయండి, నీ వాక్యాన్ని నీ బిడ్డల హృదయంలో కార్యము జరిగించండి. నీ వాక్యాన్ని బట్టి నీ బిడ్డలను ఆదరించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.